హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ సాయి కుమార్. చూస్తుండగానే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా జనాలందరూ సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకుందామని రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం కానీ ఒక చెట్టు కిందకి వెళ్ళి కొబ్బరి బొండం తగ్గలం కదా, అలాగే షాప్కి వెళ్ళి చెరుకు రసం కూడా తగ్గను. సో ఇంకా విషయానికి వస్తే, సమ్మర్లో చాలా వస్తువులకి పెరిగే డిమాండ్ వల్ల అవ్వచ్చు, లేదా కొంతమంది ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకోవడం వల్ల అవ్వచ్చు, కానీ చాలా వస్తువుల రేట్లు సమ్మర్లో పెరుగుతాయి. అన్నింటినీ మనం కంట్రోల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెమన్ ఉంది కదా, ఇది యాక్చువల్గా బయట ₹2 అమ్ముతారు. బట్ ప్రజెంట్ దీని రేట్ వచ్చి ₹5. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందు ఇది ₹5 ఉంటే, ఇంకా మే నెల వస్తే ₹10 కూడా అమ్ముతారు. ఇలా చాలా విషయాలు ఉంటే మనం కంట్రోల్ చేయలేనివి. బట్ మనం కొంచెం ఎఫర్ట్ పెడితే బయట దొరికే కొన్ని వస్తువుల్ని మనం ఇంట్లోనే ఫ్రెష్గా చాలా తక్కువ రేటుకి ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో అలాంటి ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. ఇంకా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తే, ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటుంది మొసంబీ జ్యూస్ గురించి. సమ్మర్లో ఎక్కువగా తాగే వన్ ఆఫ్ ద జ్యూసెస్లో మొసంబీ జ్యూస్ కూడా ఒకటి. మొసంబీ అంటే బత్తాయి రసం, హిందీలో మొసంబీ అంటారు, ఇంగ్లీష్లో స్వీట్ లైమ్ అంటారు దీన్ని. సో మార్కెట్లో దీని రేట్ వచ్చేసి ప్రజెంట్ ఒక గ్లాస్ బత్తాయి రసం వచ్చి ₹50 అమ్ముతున్నారు మా ఏరియాలో. ఇంక సమ్మర్లో అయితే ఇంకా దీని రేట్ ఎంత పెరుగుతుందో కూడా నాకు తెలీదు. సిటీలో అయితే ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే, ఒక గ్లాస్ జ్యూస్ తీయడానికి ఎన్ని బత్తాకాయలు యూజ్ అవుతాయి, అండ్ మీరు ఇంట్లో చేసుకుంటే దాని రేట్ ఎంత పడుతుంది, బయట కొంటే దాని రేట్ ఎంత పడుతుంది అనేది నేను ఈ వీడియోలో ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను మార్కెట్కి వెళ్ళి నేను కొన్ని బత్తాకాయలు అయితే తీసుకున్నాను. యాక్చువల్గా కొన్ని అంటే కొన్ని కాదు, ఒక మూట బత్తాకాయలు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వాటితో జ్యూస్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఆ బత్తాకాయలు రేట్ ఎంత పడింది, ఎక్కడ కొన్నాను అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అలాగే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కాయలు పిండాలో అర్థం కావట్లేదు. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను కొన్న బత్తాకాయల మూట అనమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. టెక్నికల్గా మాట్లాడుతుందని అనుకోకండి, చింపబోతున్నాను. దీన్ని చింపి ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెట్టబోతున్నాను. తర్వాత జ్యూస్ చేసి ఒక గ్లాస్లో వేస్తాను. ఆ తర్వాత మీకు టోటల్గా దానికి పడిన రేట్ అంతా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మన కౌంటింగ్ అంతా పూర్తి అయిపోయింది అనమాట. సో లెక్కెట్టాను పూర్తిగా. మూటలో టోటల్ 55 కాయలు అయితే ఉన్నాయి, మనకి 55 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసి మనం జ్యూస్ చేసి ఈ గ్లాస్ మొత్తం ఫిల్ చేద్దాం. ఫిల్ చేసిన తర్వాత ఎన్ని కాయలు అయినాయో చూద్దాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి తోట ఉంటే సరిపోతుంది. కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఇది మా దగ్గర దాదాపు 20 years నుంచి ఉంది గ్లాస్ది జ్యూస్ చేసుకునేది. మీరు చాలామంది చూస్తారు, ఈ మధ్యన ప్లాస్టిక్ ఎక్కువ వస్తున్నాయి కానీ గ్లాస్ రావట్లేదు. ఇప్పుడు మనమైతే కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఒకే సాంగ్లో హీరో కోటీశ్వరుడు అయిపోయినట్టు నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో కాయలన్నీ పిండేశాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం పిండేసి ఒక గ్లాస్ జ్యూస్ అయితే చేసాం. సో ఇప్పుడు దీని మ్యాథమెటిక్స్లోకి వెళ్దాం, లెక్కలేద్దాం ఎన్ని వచ్చినాయి అని. సో టోటల్గా ఒక గ్లాస్ జ్యూస్ చేయడానికి నాకు ఎగ్జాక్ట్గా 3.5 కాయలు అయితే పడింది. సో ఎందుకంటే కొన్ని కాయల్లో జ్యూస్ ఎక్కువగా ఉండదు, కొన్నిట్లో ఉంటుంది, అది మనం చెప్పలేం. బట్ ఎలా చూసుకున్నా మీకు 3.5 నుంచి 4 కాయలు జ్యూస్ అయితే సరిపోతుంది. కాయలు అయితే సరిపోద్ది ఒక గ్లాస్ జ్యూస్ చేయడానికి. సో ఇంకా రేటు విషయానికి వస్తే, సో మీరు చూస్తున్నారు కదా, నేను మూట తెచ్చాను కదా నిన్న. ఈ బత్తాకాయల మూట మొత్తం నాకు ఎంత పడిందంటే ₹300 తీసుకున్నారు. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే దివాంచరు ఫ్రూట్ మార్కెట్లో అయితే తీసుకున్నాను దీన్ని. సో యాక్చువల్గా చెప్పడం వాళ్ళు 450 చెప్పారు. సో బేరం ఆడితే 300కి ఇచ్చారు. బేరం ఆడింది నేను కాదు, నేను ఆడింటే 450కి ఇచ్చారు. సో ఇప్పుడు మనం కాస్ట్ విషయానికి వస్తే, సో ఆన్ అండ్ యావరేజ్ నేను క్యాలిక్యులేట్ చేశాను. క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక్క గ్లాస్కి మనకి ఎంత పడిందంటే దాదాపు ఒక ₹16 అయితే పడింది ఒక గ్లాస్ జ్యూస్ తీయడానికి ఆన్ అండ్ యావరేజ్.
సో మీరు ఇంకా వేసుకుంటే ఒక 18 రూపీస్ అయితే పడవచ్చు, 20 రూపాయలు అయితే దాటదు. సో బయట కొంటే ఈ గ్లాస్ వచ్చి 50 రూపాయలు, అదే మన ఇంట్లో చేసుకుంటే కరెక్ట్గా వర్స్ట్ కేసు చూసుకున్న 18 రూపాయల కన్నా ఎక్కువ దాటదు. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో బయట మనం కొంటే ఎంత అవుతుంది అంటే 750 రూపాయలు అవుతుంది. సో అదే మనం ఇలా బత్తాకాయలు మూట కొనుక్కుంటే 300 అయింది, బయట అదే రేటుకి 750 అవుతుంది. సో 18 గ్లాసులు పడుతుంది. ఇప్పుడు మనం కష్టపడి జ్యూస్ అయితే చేసాం కదా, టేస్ట్ చూద్దాం ఒకసారి. సో ఇలా మీరు ఇంట్లో జ్యూస్ చేసుకోవడం వల్ల మీకు చేతికి కూడా కొంచెం ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో మనకి రేట్ కూడా చాలా కలిసి వస్తుంది, ఎకనామికల్గా ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. పర్లేదు, కొంచెం స్వీట్గా ఉంది, మరీ అంత స్వీట్గా ఏం లేదు. ఎందుకంటే అన్ని కాయలు ఒకే ఫ్లేవర్ ఇవ్వవు కాబట్టి, కొన్ని పచ్చికాయలు ఉంటాయి కాబట్టి కొంచెం పుల్లగా కూడా ఉంది. సో గైస్, ఫైనల్గా వీడియో ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏఎన్వి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.